హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి జాబ్ క్యాలెండర్కు సంబంధించి, అదేవిధంగా గ్రూప్ వన్ ఫలితాలకు సంబంధించి వచ్చినటువంటి ఆర్టికల్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడ ఏంటంటే, జాబ్ క్యాలెండర్కు లైన్ క్లియర్, మేలో షెడ్యూల్, జూన్ నుంచి నోటిఫికేషన్లు, ఎస్సీ వర్గీకరణ ఆమోదంతో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నెలాఖరులో డిఎస్సి నోటిఫికేషన్, త్వరలో గ్రూప్ వన్, మార్చిలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు అంటూ మనకు తెలుగు ప్రభ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్కు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీకి అడ్డంకిగా ఉన్న ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాల సేకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టెట్ ఫలితాలు ప్రకటించడంతో ఫిబ్రవరి ఆఖరు వరకు దాదాపు 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే అన్ని నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ మేరకు గ్రూపుల వారీగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు. అసెంబ్లీలో రోస్టర్ పాయింట్లు ప్రకటించడంతో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చింది. అదేవిధంగా ఆ నెలాఖరులో గ్రూప్స్ ఫలితాలు అంటించారనమాట. రాష్ట్రంలో 563 గ్రూప్ వన్ సర్వీస్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షల ఫలితాలకు ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయాయి. జీవో నెంబర్ 29కు వ్యతిరేకంగా దాఖలైన 2 పిటిషన్లను ఫిబ్రవరి 3వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేయడంతో పాటు ఫలితాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో గ్రూప్ వన్ వాల్యుయేషన్ దాదాపు పూర్తి కావచ్చింది. దీంతో ఫిబ్రవరి చివరి నాటికి ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా ఖాళీలు భర్తీ చేసే ఆలోచనలో బోర్డు ఉండడంతో ముందుగా గ్రూప్ వన్ రిజల్ట్ ప్రకటించనుంది. అనంతరం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. టీజీపీఎస్సీ ఇప్పటికే గ్రూప్ టూ గ్రూప్ త్రీకు సంబంధించిన ఓఎంఆర్ స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేసింది. ప్రైమరీకి కూడా విడుదల చేసింది. మార్చిలో గ్రూప్ టూ రిజల్ట్ వచ్చిన 10 రోజుల్లో గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. మార్చిలో అన్ని పరీక్షల ఫలితాలు విడుదల చేసి ఏప్రిల్లో వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. అనంతరం మేలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి జూన్ నుంచి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయాలనే ప్లాన్లో ప్రభుత్వం ఉంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ 2025లో వెలువడే నోటిఫికేషన్లు అంటూ మనకి రావడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. టెట్ ఫలితాలు కూడా ప్రకటించడంతో ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అనంతరం గెస్టెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ జాబ్స్, డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ పోస్టులతో పాటు అకాడమిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. సింగరేణిలోనూ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు ఏఈ, ఏఈఈ లాంటి టెక్నికల్ పోస్టులు, లైన్మెన్ జాబ్స్కు ఈ ఏడాదిలో నోటిఫికేషన్స్ రానున్నాయి. ఈ నియామకాలు వివిధ బోర్డుల ద్వారా రిక్రూట్ చేయనున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గరిష్టంగా 6 నెలల్లో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా, క్వశ్చన్ పేపర్లో తప్పులకు తావు లేకుండా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఖాళీల సమాచారం అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు బోర్డులు రెడీగా ఉన్నాయి అంటూ సో ఈ విధంగా అయితే మనకు జాబ్ క్యాలెండర్కు లైన్ క్లియర్ అంటూ రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. 10 రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు అంటూ ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగుతోంది. వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు
21,093 మంది హాజరయ్యారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడుతున్నారు. ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగ్లు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు ఉద్యోగ ప్రకటనలోనే కమిషన్ పేర్కొంది. 6 పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు ప్రకటించనుంది. సబ్జెక్టుల వారీగా మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచనుంది. ఈ మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే రీకౌంటింగ్ ఆప్షన్ కల్పించనుంది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించిన 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కు ₹1000 చొప్పున చెల్లించి రీకౌంటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటూ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు అంటూ. సో ఫ్రెండ్స్, వీటిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.